నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దివ్యత్వ సిద్ధికి స్థితప్రజ్ఞత. మనకు అందించిన వారు శివలింగ ప్రసాదరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి ప్రస్తావన ఉంటుంది. సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో, గెలుపు ఓటములలో సమానంగా ప్రవర్తించేవాడు స్థితప్రజ్ఞుడు. దుఃఖంలో ఉద్వేగం చూపనివాడు, సుఖాల పట్ల అనాసక్తి ఉన్నవాడు, అనురాగము, భయము, క్రోధము తదితరాలకు లోను కానివాడు స్థితప్రజ్ఞుడు అన్నది శ్రీకృష్ణ సందేశం. చెప్పినవి మంచి మాటలే కానీ ఆచరించడం సాధ్యమా? తామరాకు మీద నీటి బొట్టులా అంటనట్టు జీవించగలమా? ఆలోచించాలి. మనం అనేక పనులు చేస్తాం, వాటి ఫలితాలను ఆశిస్తాం. కానీ కర్మల కోసమే కర్మలు చేయాలి తప్ప కర్మ ఫలితాన్ని ఆశించి కాదు. నీతి కోసమే నీతి మార్గాన నడవాలి. నీతి ఫలితం నీతి మాత్రమే. విద్యుక్త ధర్మం, కుటుంబ సామాజిక బాధ్యతల ప్రకారం మనం మన కర్మలను చేస్తూ పోవాలి. వచ్చిన ఫలితాన్ని యథాతథంగా స్వీకరించాలి. జీవితాన్ని ఎదుర్కొనే మేలైన పద్ధతి ఇది. రాగద్వేషాలకు లోను కాకూడదు. ఈ గుణాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన ఈ జీవితాన్ని నుంచి ఏ క్షణమైనా నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని వ్యక్తం చేయాలి. దీనికి మనం అనుసరించదగిన మార్గం ఆశా పరిత్యాగం మాత్రమే. వ్యతిరేక ఫలితాల వల్ల వచ్చిన నిరాశను జయించాలంటే ఆశను త్యజించాలి. మనం శాశ్వతంగా ఈ భూమి మీద ఉండబోమని తెలిసి లేనిపోని వెర్రి భ్రమలతో దేనికోసమో అర్రులు చేస్తాం. వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే అని బలిచక్రవర్తి తనకన్నా ముందున్న మహామహులు కూడా భూమి మీద శాశ్వతంగా లేరని, సంపాదించిన డబ్బును తమతో పాటు పైలోకాలకు తీసుకెళ్లలేదని చెప్తాడు. మనిషి స్వతహాగా స్వార్థపరుడు. ఇతరుల కన్నా ఎక్కువ డబ్బు, గౌరవం సంపాదించుకోవడానికి, అధికారం చెలాయించడానికి పోటీ పడతాడు. ఇది అశాంతికి మూలమవుతుంది. ఆ అశాంతిని అధిగమించాలంటే తనకు ప్రకృతి సిద్ధంగా లభించిన స్వేచ్ఛను, హక్కులను కొన్నిటిని వదులుకోవాలి. తనకు ఏ విధమైన స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటాడో అంతే స్వేచ్ఛ ఇతరులకు కూడా ఉంటుందని గుర్తించాలి. ఇతరులు ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు నీవు చేయకపోవడమే ధర్మమని భారతం చెబుతోంది. ఇతరులకు సహాయం చేస్తే తనకు తాను సహాయం చేసుకున్నట్టే. ఇతరులు ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం. ఆత్మవత్సర్వభూతాని అనుకోవడంలో గొప్పేమీ లేదు. ఎందుకంటే అన్ని ప్రాణులలో ఉన్న తన ఆత్మను దర్శించుకోవడమే ఇందులో ఇమిడిన సూత్రం. ఇది అర్థం చేసుకున్న రోజు వైయక్తిక సుఖంలోనే సామూహిక సుఖం ఉందని, సామూహిక సుఖంలోనే వ్యక్తిగత సుఖం ఉందని గుర్తిస్తాం. ఆ పరిణామ క్రమంలో సంఘటనల కారణంగా జనించే రాగద్వేషాలు, సుఖదుఖాలు, జయాపజయాలు అన్నింటినీ ఉన్నట్టుగా స్వీకరించి ఆత్మౌన్నత్యాన్ని పొంది మనిషి స్థితప్రజ్ఞుడు అవుతాడు. దివ్య మానవుడిగా మారుతాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.